దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభు యేసయ్య, ఈ చిన్ని మాటలను ప్రతి ఒక్కరి హృదయములో నాటబడినట్లుగా మీరే మహిమ ఘనత ప్రభావములు అడుగుచున్నారు. క్రీస్తు సిలువ వేసిన మరణించిన మరి ముందు చేసిన వీడియోలో పెట్టాను కదా, భూమి వణికినని బండలు బద్దలైనని నేను చెప్పాను కదా. అయితే ఒకటి ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. నీవు బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకిక బలి ఉండదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? మన పాపాల నిమిత్తము ప్రభు వారు సిలువ వేయబడ్డారు, రక్తము కార్చారు, ఆ రక్తం చేత మనందరినీ కొన్నారు. అంతేకాకుండా ఆయన ప్రాణము విడిచారు. ఆయన రక్తమును, ఆయన శరీరంలో ఉన్న నీటిని మొత్తం మన కొరకు కార్చివేశారు. అందుకని తర్వాత జరగబోయే ఏమిటో తెలుసా అండి? మనము బుద్ధిపూర్వకముగా మళ్ళీ పాపం చేస్తే ఇక మనకు బలి ఇవ్వడానికి ఎవరూ లేరు, ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ చివరిగా పర్యవసానం ఏంటో తెలుసా అండి? అగ్నిని కుమ్మరిస్తాడు దేవుడు. కాబట్టి మనం దేవునికి లోబడాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఆయన ఇచ్చినటువంటి మార్గములో మనం సత్యముతో నడవాలి అని ఆయన సంకల్పం. లేఖనములు నెరవేరినట్లు ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి రక్తము కార్చి మనకు విడుదలిచ్చాడు. ప్రతి దానిలో స్వతంత్రం మనకు అనుగ్రహించాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.